తనూజ వర్సెస్ కళ్యాణ్ అది కూడా సుమన్ శెట్టి సంజన జరుగుతున్న టాస్క్లో ఓవర్ది తప్పు ఓవర్ది కరెక్ట్. ఇక్కడ నేను క్లియర్ గట్టిగా చెప్తున్నాను, తనుజ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే హట్ అయితే నాకు సంబంధం లేదు. సో వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు తప్పకుండా అయితే లైక్ చేసుకోండి అండ్ వీడియోని అయితే తప్పకుండా హైప్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ టాస్క్ చూస్తే ఎవరైతే టవర్ పెద్ద కట్టాలి, లైన్లో కట్టాలా, పెద్దగా కట్టాలా అనేది రూల్స్ అయితే మనకైతే వినబడలే. అంటే అది డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, టాస్క్ ఒక డిస్క్రిప్షన్, రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ మనకి వినబడలే. అది చూపెట్టలేదు ప్రమోలో. సో ఎపిసోడ్లో చూసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ టవర్ కట్టమన్నాడంటే లైన్గా కట్టాలి, స్ట్రేట్గా కట్టాలని తప్పకుండా చెప్పే ఉంటాడు బిగ్ బాస్. అయితే ఒకవేళ అలా చూసుకుంటే కళ్యాణ్ డిసిజన్ ఈజ్ 100% రైట్. ఒకవేళ ఉల్టా పుల్టా కూడా పెట్టుకోవచ్చు, అటు ఇటు అవ్వచ్చు అంటే సుమన్ శెట్టి విన్నర్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనుజ మధ్యలో రావడం. తనుజ బాధలో కూడా ఒక అర్థం ఉంది. సుమన్ శెట్టి అన్నకి అస్సలు హైటే లేదు అండ్ అతనికి చాలా కింది నుంచే స్ట్రగుల్ అవుతున్నాయి. ఆయన తన సంజన కార్గన్ కన్నా ఒక బాక్స్ హెల్ప్ అయింది ఆమె హైట్ వల్ల. కాకపోతే తనుజ బాధ ఏంటంటే ఇక్కడ ఇవ్వచ్చు కదా సుమన్ శెట్టి అన్నకి, చక్కగా లైన్లో పెట్టకపోతే ఏందని. నాకు ఇక్కడ ప్రమోలో చూస్తుంటే సంజన గారిది కూడా డబ్బా కొంచెం అక్కడిక్కడ జరిగింది, సుమన్ అన్నది కూడా అక్కడిక్కడ జరిగింది. సేమ్ నాకు ఎందుకో సుమన్ అన్నది కొంచెం లాస్ట్ బాక్స్ మొత్తానికి జరిగి ఉండడం వల్ల సుమన్ అన్నని తీసేసి సంజన గారికి అది ఇచ్చిండు కళ్యాణ్ డెసిషన్ ప్రమో ప్రకారం చూసుకుంటే ఒక 80% వరకు రైట్ ఉంది. తనుజ ఆర్గ్యుమెంట్లో కూడా పాయింట్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు అంతే. సో విన్నర్స్ తప్పకుండా లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.